అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. ఇవి వివేచనగల గ్రంథంలోని వాక్యాలు, సజ్జనులకు మార్గమును చూపేది మరియు కారుణ్యమును. వారు నమాజును స్థాపిస్తారు, జకాతిస్తారు, పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇటువంటి వారే తమ ప్రభువు తరఫు నుండి లభించిన రుజుమార్గంలో ఉన్నారు. వారే సాఫల్యం పొందేవారు. జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికి, ఈ మార్గం వైపునకు పిలిచే పిలుపును ఎగతాళి చేయటానికి మానవులలోనే మనస్సును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకువచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు. అటువంటి వారికి తీవ్ర అవమానకరమైన శిక్ష పడుతుంది. అతనికి మా వాక్యాలు వినిపించినప్పుడు అతను వాటిని అసలు విననేలేదా అన్నట్లుగా, అతని చెవులలో చెవుడు ఉన్నట్లుగా అహంకారంతో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. సరే మంచిది, అతి బాధాకరమైన ఒక శిక్ష ఉన్నది అనే శుభవార్తను అతనికి వినిపించు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి వరాలతో నిండియున్న ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ చేసిన సత్య వాగ్దానం. ఆయన శక్తిమంతుడు మరియు వివేకవంతుడు. ఆయన ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండానే సృష్టించాడు. ఆయన భూమిలో పర్వతాలను అమర్చాడు, మీతో పాటు దొర్లిపోకుండా ఉండేటందుకు. ఆయన అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు, భూమిలో రకరకాల శ్రేష్టమైన పదార్థాలను పండిరచాడు. ఇది అల్లాహ్ సృష్టి. ఇక నాకు చూపండి ఈ ఇతరులు ఏమి సృష్టించారో. అసలు విషయమేమిటంటే, ఈ దుర్మార్గపు ప్రజలు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారు. మేము లుక్మాన్కు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాహ్కు కృతజ్ఞుడు కావాలని. ఎవడైనా కృతజ్ఞతలు తెలిపితే అతని కృతజ్ఞతలు అతనికే లాభకరం. ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నిజానికి అల్లాహ్ అతీతుడు, తనకు తానే స్తుతిపాత్రుడు. లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు అతను ఇలా అన్నాడు, కుమారా, దేవునికి భాగస్వాములుగా ఎవరినీ చేర్చకు. నిజం ఏమిటంటే, ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చటం పరమదుర్మార్గం. మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము, నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది. ఒకవేళ నీవు ఎరుగని వారినెవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు అని వారు నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను ఏమాత్రం వినకు. ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగుతూ ఉండు, కాని నా వైపునకు మరలిన వ్యక్తి మార్గాన్నే అనుసరించు. తరువాత మీరందరూ నా వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు నేను మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారో. లుక్మాన్ ఇలా అన్నాడు, కుమారా, ఒక వస్తువు, అది ఆవగింజంతటిదైనప్పటికీ అది కొండరాయిలోగాని, ఆకాశాలలోగాని, భూమిలోగాని, ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లాహ్ దానిని బయటికి తీసుకు వస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు. కుమారా, నమాజును స్థాపించు, మంచిని ఆజ్ఞాపించు, చెడు పనుల నుండి నిరోధించు, ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు, భూమిపై నిక్కుతూ నడవకు. అహంభావి, బడాయికోరు అయిన ఏ వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. నీ నడకలో సమమైన తూకం పాటించు, నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు. అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వరం గార్ధబాల స్వరం. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సకల వస్తువులను అల్లాహ్ మీకు వశం చేసిన విషయాన్ని, తన గోచర అగోచర వరాలను మీకు ఇచ్చిన విషయాన్ని మీరు చూడటం లేదా? అయినా పరిస్థితి ఎలా ఉందంటే, మానవులలో కొందరు అల్లాహ్ను గురించి వాదులాడుతున్నారు. వారి వద్ద ఏ జ్ఞానము, ఏ మార్గదర్శకత్వము, వెలుగును చూపే ఏ గ్రంథము లేకుండానే అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడు, వారు, మా పూర్వీకులు దేనిపై నడుస్తూ ఉండగా మేము చూశామో దానినే మేము అనుసరిస్తాము అని అంటారు.
శైతాను వారిని జ్వలించే అగ్ని వైపునకే ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా? ఏ వ్యక్తి అయితే తనను తాను అల్లాహ్కు సమర్పించుకుంటాడో, ఆచరణ రీత్యా సద్వర్తనుడో, అతను నిజానికి నమ్మదగిన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు. సకల వ్యవహారాలకు సంబంధించిన చివరి తీర్పు అల్లాహ్ చేతులలోనే ఉన్నది. ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే, అతని అవిశ్వాసం నిన్ను దనుఖానికి గురిచేయకూడదు. వారు మరలిరావలసినది మా వైపునకే కదా, అప్పుడు మేము వారికి తెలుపుతాము, వారు ఏమేమి చేసి వచ్చారో. నిశ్చయంగా అల్లాహ్ హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును. మేము వారికి కొంతకాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాము. తరువాత వారిని అశక్తులుగా చేసి ఒక కఠోర యాతన వైపునకు లాగుకొనిపోతాము. ఒకవేళ వారిని నీవు, భూమిని, ఆకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే వారు, అల్లాహ్ అని తప్పకుండా అంటారు. ఇలా అను, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. కాని వారిలో చాలామంది ఎరుగరు, ఆకాశాలలోనూ భూమిపైన ఉన్నదంతా అల్లాహ్దే. నిస్సందేహంగా అల్లాహ్ అక్కరలేనివాడు, తనకు తానే స్తోత్రాలకు అర్హుడు. భూమిపై ఉన్న వృక్షాలన్నీ కలములై, సముద్రం సిరాబుడ్డి అయి, దానికి ఇంకా 7 సముద్రాల సిరాను కలిపినా, అప్పటికీ అల్లాహ్ మాటలు వ్రాయటానికి పూర్తికావు. నిస్సంశయంగా అల్లాహ్ మహాశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడును. మీ మానవులందరినీ సృష్టించటం, తరువాత మళ్ళీ వారిని బ్రతికించి లేపటం అనేది, ఆయన కొరకు కేవలం ఒక మానవుణ్ణి సృష్టించి బ్రతికించి తేవటం వంటిదే. యథార్థమేమిటంటే, అల్లాహ్ సర్వము వినేవాడు సర్వము చూసేవాడును. అల్లాహ్ రాత్రిని పగలులోకి, పగలును రాత్రిలోకి చొప్పించటాన్ని నీవు చూడటం లేదా? ఆయన సూర్యచంద్రులను నియమబద్ధంగా చేసి ఉంచాడు. అన్నీ ఒక నిర్ణీత కాలం వరకు సాగిపోతున్నాయి. నీవు ఏది చేసినా అది అల్లాహ్కు తెలుసు అని నీవు ఎరుగవా? ఇదంతా ఎందుచేతనంటే అల్లాహే సత్యం కాబట్టి, ఆయనను కాదని వారు పిలిచేవన్నీ అసత్యాలు కాబట్టి. ఇంకా ఈ కారణం చేత కూడా, అల్లాహ్ మహనీయుడు, మహోన్నతుడు కాబట్టి. అల్లాహ్ తన అనుగ్రహంతో నావను సముద్రంలో పయనింప చేయటాన్ని నీవు గమనించటం లేదా నీకు తన సూచనలు కొన్నింటిని చూపాలని. వాస్తవంగానే ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి, సహనం, కృతజ్ఞతా భావం కల ప్రతి వ్యక్తి కొరకు. సముద్రంలో వారి మీదకు ఒక కెరటం కప్పుల మాదిరిగా క్రమ్ముకొని వచ్చినప్పుడు వారు అల్లాహ్కు మొరపెట్టుకుంటారు, తమ ధర్మాన్ని పూర్తిగా ఆయనకే ప్రత్యేకం చేసుకొని. తరువాతాయన వారిని రక్షించి నేల మీదకు చేరవేసినప్పుడు, వారిలో కొందరు మితముగా వ్యవహరిస్తారు. మా సూచనలను ద్రోహి, కృతజ్ఞుడు అయిన వ్యక్తి తప్ప మరెవ్వడూ తిరస్కరించడు. మానవులారా, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఏ తండ్రి తన కుమారునికి బదులుగా ముందుకు రాని, ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా నిలబడని ఆ రోజుకు భయపడండి. నిస్సందేహంగా అల్లాహ్ వాగ్దానం సత్యం. కనుకీ ఐహిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. వంచకులు మిమ్మల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురిచేయకూడదు. ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు, తల్లుల గర్భాలలో పెరుగుతున్నదేమిటో ఆయనే ఎరుగును. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణి ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు. అల్లాహే అంతా తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడును.